తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా నేనే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులను అంటే తెలంగాణ కోసం రాయలసీమ ప్రాజెక్టులను నేనే ఆపి చేయడం జరిగిందని చెప్పేసి కావాలంటే మీరు పోయి పరిశీలించుకోండి అని చెప్పి ప్రతిపక్షాలు కూడా సవాల్ విసిరారు. మరి దీనిపైన ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎటువంటి ఖండన ఇవ్వలేదు. మరి ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ మరి అసలు లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమకు అసలు అది అవసరమే లేదు, అది ఉపయోగమే లేదని ఇప్పుడు ఆయన ఖండించడం నిజంగా చూస్తూ ఉంటే రాయలసీమ మీద ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి అనేది వాస్తవంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాజెక్టులపైన ఎక్కువ శ్రద్ధ చూపి మరి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన చేసినటువంటి మనకు పోతిరెడ్డిపాడు సంబంధించి 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కుల వరకు ఆయన పెంచడం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. అదే కాకుండా స్వపక్షంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పైన విమర్శలు కూడా చేయడం కూడా జరిగింది. అయినా కూడా ఆయన ఎవరిని లెక్క చేయకుండా ఆయన చిత్తశుద్ధితో రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు కెపాసిటీ పెంచడం అనేది నిజంగా ఆనాటి రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధైర్యంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా చెప్పుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి చెప్పక తప్పదు. మొదటి నుంచి కూడా ఆయనకు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్కువ ఇంట్రెస్టు, వ్యవసాయం పైన, రైతులపైన 1,00,000 కోట్లతో 1,00,00,000 ఎకరాలు జలయజ్ఞం పేరుతో ఆయన తీసుకువచ్చి చాలా ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం జరిగింది. కానీ ఆయన హఠాత్తుగా అకాల మరణం పొందిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోవడం కూడా జరిగింది. తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులిచెంతల నిర్వాసితులకు పూర్తి స్థాయిలో వాళ్లకు పరిహారం చెల్లించి అటు తెలంగాణలో ఉన్నటువంటి వారందరూ కూడా పరిహారం చెల్లించి మళ్ళీ 45.77 టీఎంసీల నీళ్లను పులిచింతల్లో నిల్వ చేసి పూర్తి స్థాయిలో కృష్ణా డెల్టాకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది.